టైమ్ అండ్ డిస్టెన్స్ చెప్పుకుంటున్నాం కదా! టైమ్ అండ్ డిస్టెన్స్‌లో ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దాం. సెకండ్ పార్ట్ ఏంది అంటే యావరేజ్ స్పీడ్. అసలు యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే సపోజ్ ఏ అని ఒక పాయింట్ ఉంది. బి అనే ఒక పాయింట్ ఉంది. ఏ అనే ఒక పాయింట్ ఉంది. బి అనే ఒక పాయింట్ ఉంది. డిస్టెన్స్ కాన్స్టెంట్. సేమే డిస్టెన్స్ సేమే. ఓకే. ఇక్కడ సి అనే ఒక పాయింట్ ఉంది. నేను ఏ నుంచి బికి ఒక ఎక్స్ అనే స్పీడ్‌తో వెళ్ళాను. సి నుంచి బికి వై అనే స్పీడ్‌తో వెళ్ళాను. యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతాడు. ఫార్ములా 2xy/x+y. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్పీడ్‌తో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ డెస్టినేషన్‌కి ఇంకో స్పీడ్‌తో వెళ్తే ఈ ఫార్ములా వేస్తాం. ఇప్పుడు ఒక లెక్క చూద్దాం. ఫార్ములా ఏంది యావరేజ్ స్పీడ్‌కి 2xy/x+y. కొన్ని చోట్ల ఇక్కడ S1 అని ఇస్తాడు, S2 అని ఇస్తాడు. అప్పుడు మనం ఏం వేస్తాం? 2s1s2/s1+s2. S1 అంటే స్పీడ్ 1, S2 అంటే స్పీడ్ 2. ఇక్కడ x అంటే స్పీడ్ 1, y అంటే స్పీడ్ 2. ఇప్పుడు ఫార్ములా ఒక సమ్ చూద్దాం. లేదు ఒక పాయింట్ ఇక్కడ ఉంది. ఏ టు బి ఉంది. ఓకే. ఎక్కడి నుంచి ఇక్కడికి ఒక స్పీడ్లో వెళ్ళి ఎక్స్ అనే స్పీడ్తో వెళ్ళాం. ఎక్కడి నుంచి ఇక్కడికి వై అనే స్పీడ్తో వచ్చాం. అప్పుడు కూడా సేమ్ ఫార్ములా 2xy/x+y. ఇప్పుడు సమ్స్ చూద్దాం. ఏ కార్ కవర్ certain distance with the speed of 60 km/h. అంటే సపోజ్ ఏ నుంచి బి అనే పాయింట్ ఉంది. ఏ నుంచి బికి 60 km వేగంతో వెళ్ళిందంట. అండ్ రిటర్న్ టు ద స్టార్టింగ్ పాయింట్ అంటే ఇలా వెళ్ళింది మళ్ళీ రిటర్న్ టు ద స్టార్టింగ్ పాయింట్ ఎట్ అ స్పీడ్ ఆఫ్ 40 km/h. దెన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ అని అడిగాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? యావరేజ్ స్పీడ్ ఫార్ములా వేయడమే. ఏంటిది? 2 ఇది ఎక్స్ అనుకుంటున్నా, ఇది వై అనుకుంటున్నా. 2xy/x+y. 60 + 40 ఎంత? 100. ఓకే. ఇప్పుడు సున్నాలు కొట్టేస్తున్నాం. 2 4 12, 12 4 48 ఆన్సర్. యావరేజ్ స్పీడ్ 48 km/h. సో యావరేజ్ స్పీడ్లోనే ఏమంటాడంటే కొన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాడు. డిస్టెన్స్ని ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేసి ఎక్కడి నుంచి ఒక స్పీడ్లో వెళ్ళాడు, ఎక్కడి నుంచి అక్కడికి ఇంకో స్పీడ్లో వెళ్ళాడు, ఎక్కడి నుంచి అక్కడికి ఇంకో స్పీడ్లో వెళ్ళాడు. సో యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్నిసార్లు డివైడ్ చేసుకున్నాడు అది బై ఎల్సిఎం ఆఫ్ స్పీడ్స్. ఇక్కడ ఎన్నిసార్లు డివైడ్ చేసుకున్నాడు? 3 సార్లు. కాబట్టి ఎల్సిఎం నేను న్యూమరేటర్లో 3 వేసాను. ఇంకా ఎల్సిఎం ఆఫ్ గివెన్ స్పీడ్స్ అది మనం చేయాల్సింది. ఇప్పుడు చూద్దాం ఒక లెక్క ఇట్ల మీద. ఏ పర్సన్ divides his journey in 3 equal parts. At first part he maintained 80 km, and second part he maintained 60 km, and third part he maintained 30 km. So what is the average speed of the journey? ఇలా ఇచ్చినప్పుడు ఏం చెప్పుకున్నాం? ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశాడు అది బై ఎల్సిఎం అంటే ఎట్లా రాసుకుంటాం? 1/80 ప్లస్ 1/60 ప్లస్ 1/30. ఇప్పుడు 3కి 6కి 8కి ఎల్సిఎం ఎంత? 24. 3కి 6కి 8కి ఎల్సిఎం 24. కాబట్టి పక్కన ఇంకో 0 ఉంది కాబట్టి ఎల్సిఎం ఏమైంది? 240. ఇంకా పక్కన 240 వేయకూడదు. ఇప్పుడు 240 ఎక్కడ వచ్చేది? డినామినేటర్లో రావాలి. సో 240 80లో ఎన్నిసార్లు పోయిద్ది? 3 times. 240 6లో ఎన్నిసార్లు పోయిద్ది? 4 times. 240 30లో ఎన్నిసార్లు పోయిద్ది? 8 times. 8 + 3 11 11 ఒక 4 15. ఓకే. 3/11/15/240. వీళ్ళు ఎలా రాసుకోవాలి? ఇదేంటిది? డిస్టెన్స్. ఇదేంటిది? టైం. మనం రాసింది ఇప్పుడు టైం. ఇది టైం. ఇది కనుక్కోవాలంటే మనకు స్పీడ్ వచ్చేస్తుంది అంతే. ఓకే. ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం అది రాసేసాము. సో ఎల్సిఎం వాల్యూ కూడా రాసేసాం. ఇలా ఉన్నప్పుడు ఎలా రాసుకుంటాం అని చెప్పాము. సో ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు 15/240 ఇలా ఉంది. ఎలా రాసుకుంటాం? ఈ 15 అంతే ఉంటుంది. ఈ డినామినేటర్ పైకి వెళ్తుంది అంతే. 3/15 × 240. 5 ఎక్కం కొట్టేద్దాం. 3 ఎక్కం 3 1 3 5 5 4 20 5 8 40. సో ఆన్సర్ ఎంత? 48 km యావరేజ్ స్పీడ్. ఇలా చేయాలి ఇచ్చినప్పుడు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మోడల్. ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. యావరేజ్ విత్ స్టాపేజెస్. ఇది ఎలా అంటే సపోజ్ మనం ఒక రోడ్డు ఉందనుకున్నాం అనుకో.
ఒక రోడ్డు ఉంది. ఒక రోడ్డు ఉందంటే కొన్ని చోట్ల గుంటలు ఉన్నాయి, కొన్ని చోట్ల ప్లెయిన్ రోడ్డు ఉంది. కొన్ని చోట్ల గుంటలు ఉన్నాయి, కొన్ని చోట్ల ప్లెయిన్ రోడ్డు ఉంది. డ్రైవర్ ఎలా అంటాడు, గుంట ఉన్న చోట కొంచెం బస్సు స్లో చేస్తాడు, ప్లెయిన్ ఏరియా ఉన్న చోట స్పీడ్ కొట్టేస్తాడు. ఇదేంటిది, గుంట ఉన్న చోట మనం విత్ స్టాపేజెస్ అంటాం, ఈ ప్లెయిన్గా ఉన్న ఏరియాని మనం వితౌట్ స్టాపేజెస్ అంటాం. సో క్వశ్చన్ ఏమి ఇస్తాడు, ఇలా విత్ స్టాపేజ్ ఇస్తాడు, వితౌట్ స్టాపేజ్ ఇస్తాడు. అప్పుడు మనం వేయాల్సిన ఫార్ములా ఏంది అంటే, అప్పుడు అడుగుతాడు వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ అని అది వాట్ ఈస్ ద స్టాపింగ్ టైం, ఎంత టైం తను స్టాప్ అయ్యాడు అని అడుగుతాడు. ఓకే, ఎంత టైం తను స్టాప్ అయ్యాడు అంటే డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ బై గ్రేటెస్ట్ స్పీడ్ ఇంటూ 60. డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ బై గ్రేటెస్ట్ స్పీడ్ అంటే ఈ రెండిట్లో గ్రేటెస్ట్ స్పీడ్ ఇంటూ 60. ఇదేంటిది, స్టాపేజెస్ అని పదం, స్టాపేజెస్ విత్ స్టాపేజెస్ వితౌట్ స్టాపేజెస్ అనే పదం కనపడినప్పుడు మనం వేయాల్సిన ఫార్ములా టీ ఈక్వల్ టు, టీ అంటే ఎంత టైం తను ఆగాడు అని. టీ అంటే ఇప్పుడు ఇక్కడ గుంటలు ఉన్నాయి, ఇక్కడ ఆగాలి కదా, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి ప్లెయిన్ రోడ్డు, మళ్ళీ ఇక్కడ గుంటలు ఉన్నాయి, అలా ఎంత టైం తను రెస్ట్ తీసుకొని కొనసాగించాడు అని అడిగినప్పుడు ఫార్ములా డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ బై గ్రేటెస్ట్ స్పీడ్ ఇంటూ 60. ఇప్పుడు ఒక లెక్క చూద్దాం ఏంటిది అంటే, వితౌట్ ఎనీ స్టాపేజ్ స్పీడ్ ఆఫ్ ద బస్ ఈజ్ 54 km, but with stoppage its speed is 45 km/h. So in how many minutes బస్సు స్టాప్స్ పర్ అవర్, బస్ ఎంతసేపు ఎన్ని మినిట్స్కి బస్సు స్టాప్ అయింది అన్నాడు. ఫార్ములా ఏంటది, డిఫరెన్స్ 54 - 45, డిఫరెన్స్ అంతా 9 బై గ్రేటెస్ట్ స్పీడ్ అన్నాం. గ్రేటెస్ట్ స్పీడ్ అంతా 54లో 45లో 54 ఇంటూ 60. ఫార్ములా వేసుకున్నాం. 9 ఎన్నిసార్లు పోయింది, 6 సార్లు పోయింది, 6 10 సార్లు పోయింది. సో ప్రతి అవర్కి తను 10 నిమిషాలు ఆగుతున్నాడు, ఎందుకు, అవి స్టాపేజెస్ ఉండటం వల్ల. సో అది మన ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఇంకో లెక్క, ద స్పీడ్ ఆఫ్ ద బస్ వితౌట్ స్టాపేజెస్ 48 km, and that of with stoppages 36 km/h. సో 40 32 వేరే లెక్క, ఇదేమో 40, ఇదేమో 32. సో హౌ మెనీ మినిట్స్ దట్ హీ స్టాప్స్ పర్ అన్ అవర్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు చూద్దాం ఏంటి, ఫస్ట్ డిఫరెన్స్ 40 - 32, డిఫరెన్స్ ఎంత 8 బై గ్రేటెస్ట్ స్పీడ్ ఎంత, గ్రేటెస్ట్ స్పీడ్ 40 ఇంటూ 60. సో ఎన్నిసార్లు పోయింది, 5 సార్లు పోయింది. 5 అరవై ఎన్నిసార్లు పోయింది, 12 సార్లు. అంటే తను 12 మినిట్స్ లేట్ అయ్యి 12 మినిట్స్ బస్సుని ఆఫ్ చేశాడు అని అర్థం. ఓకే, ఇది మోడల్. ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మనం కనుక్కుంది ఏంటిది, స్టాపేజెస్ ఫర్ 1 అవర్. అంటే మనం 60 ఇంటూ 60 ఎందుకు వేస్తున్నాం అంటే 1 అవర్కి మనం కనుక్కుంటున్నాం. ఒకవేళ తనక టైం మారుస్తాడు, ఎంత, సపోజ్ నేను 90 మినిట్స్ అంటాను, 90 మినిట్స్ అన్నప్పుడు ఈ ప్లేస్లో మనం 90 వేసుకుంటాం, జస్ట్ అంతే. నెంబర్ ఆఫ్ స్టాప్స్ అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టాప్స్ ఎన్నిసార్లు బస్సు స్టాప్ అయింది, ఎన్ని చోట్ల బస్సు స్టాప్ అయింది అన్నప్పుడు సింపుల్. సో ఏం చేస్తాం, ఇది వేస్తాం కదా ఫార్ములా, డిఫరెన్స్ బై గ్రేటెస్ట్ స్పీడ్ ఇంటూ గివెన్ అది 60/80 లేదా ఇచ్చిన టైం వేస్తాం, మనం యూజువల్లీ 60 వేస్తాం, బై వాడు క్వశ్చన్లో వేస్తాడు ఎన్నిసార్లు స్టాప్ అయింది, 5 మినిట్స్ స్టాప్ అయింది అని అడుగుతాడు, లేదా 6 మినిట్స్ స్టాప్ అయింది, ఫర్ ఈచ్ 5 మినిట్స్కి బస్సు స్టాప్ అయింది అని అట్లా చెప్తాడు. సో అప్పుడు మనం ఈ ఫార్ములా వేస్తాం, ఏంది, ఎన్నిసార్లు బస్సు స్టాప్ అయింది అయ్యా అంటే ఈ ఫార్ములా వేస్తాం, డిఫరెన్స్ బై గ్రేటెస్ట్ స్పీడ్ ఇంటూ టైం బై ఎన్నిసార్లు స్టాప్ అయింది, ఎన్ని మినిట్స్ స్టాప్ అయిందో వేస్తాం. ఓకే, ఇప్పుడు ఒక లెక్క చేద్దాం. ఓకే, ఏ స్పీడ్ ఆఫ్ ద కార్ వితౌట్ స్టాపేజెస్ is 48 kilometers, and that of with stoppages is 36 km/h. ఓకే, ఇఫ్ కార్ స్టాప్స్ ఈచ్ టైమ్, ఇది అండర్లైన్ చేసుకోవాలి, ఇఫ్ కార్ స్టాప్స్ ఈచ్ టైమ్ ఫర్ 5 minutes, అంటే ఇలా స్టాపేజ్ అవుతున్నప్పుడు ప్రతిసారి 5 minutes ఆగుతుందంట. ఓకే, ప్రతిసారి 5 minutes ఆగుతుంది. సో దెన్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ స్టాపేజెస్ ఇన్ కార్, number of stoppages in 1 hour 20 minutes.
1 అవర్ 20 మినిట్స్ అంటే ఎన్ని మినిట్స్ టోటల్ మార్చుకోవాలి. 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్ 60 మినిట్స్. ఎక్స్ట్రా ఇంకో 20 మినిట్స్ ఉన్నాయిగా, కాబట్టి 80 మినిట్స్. సో 80 మినిట్స్లో ఎన్నిసార్లు బస్సు ఆగింది, ఎన్ని స్టాప్స్లో ఆగింది మనం కనుక్కోవాలి. ఏం చెప్పుకున్నాం, ఫార్ములా సేమే. ఏంటిది, డిఫరెన్స్ బై గ్రేటర్ స్పీడ్ ఇంటూ 60 ఏమి ఇక్కడ 80 వేస్తాం. ఎందుకు, వాడు టైం ఇచ్చాడు కదా, 1 అవర్ 20 మినిట్స్ అని అది వేస్తాం. బై ఈచ్ టైం ఎన్ని మినిట్స్ ఆగిందో అది వేస్తాం, అంతే. ఇప్పుడు చూపిద్దాం. ఇప్పుడు ఫార్ములా ఏం చెప్పుకున్నాం, డిఫరెన్స్ అంతా 48 మైనస్ 36 బై గ్రేటర్ స్పీడ్. ఈ రెండిట్లో గ్రేటర్ స్పీడ్ అంతా 48. ఇప్పుడు ఎక్కడ వేస్తాం, 60 80 వేస్తాం, ఎందుకంటే తను టైం ఇచ్చేసాడు. సో ఓకే, బై ఈచ్ టైం ఎంత టైం ఆగిందో అది వేసేస్తాం 5. ఓకే, ఇప్పుడు 48 నుంచి 36 పోతే ఎంత, 12. 48 ఎన్నిసార్లు పోయిద్ది, 4 సార్లు పోయిద్ది. అంటే 4 20 ఎన్నిసార్లు, 80 ఎన్నిసార్లు పోయిద్ది, 20 సార్లు పోయిద్ది. అంటే పైన 20 ఉంది, కింద 5 ఉంది. ఓకే, 5 20 ఎన్నిసార్లు పోయిద్ది, 4 సార్లు. అంటే 4 స్టాపుల్లో బస్సు ఆగింది అని అర్థం. ఇది వేయాల్సిన ప్రాసెస్. ఓకే, ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు 3 ఫార్ములాలు ఉంటాయి. ఆ 3 ఫార్ములాలు పోలీసు, థీఫ్, రిలేటివ్ స్పీడ్ చెప్పుకొని ఈ లెసన్ అయిపోద్ది. చూద్దాం. ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ పేరు ఏందా అంటే సలీం అనార్కలి కాన్సెప్ట్. అదేంటయ్యా బాబు సలీం అనార్కలి కాన్సెప్ట్ అన్నారు, లింక్ ఉంది. సలీం అనార్కలి కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్ పేరు ఏం పేరు అయ్యా అంటే, ఏ అనే ఒక ప్లేస్ ఉంది. ఏ అనేది సలీం, ఇక్కడ సలీం ఉన్నాడు, ఇక్కడ అనార్కలి ఉంది. సో వీళ్ళిద్దరు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుదాం అనుకున్నారు. మీట్ అయ్యి సపోజ్, సో మేము ఇలా ఉంది మ్యాటర్, సో ఖచ్చితంగా ఇంట్లో మనం చెప్పేసి వీళ్ళు మ్యారీ అని చెప్పుకున్నారు. సో అందుకని వీళ్ళు ఒక ప్లేస్ డిసైడ్ చేసుకున్నారు. వాళ్ళ ఊర్లో ఒక ప్లేస్ ఉంది, దాని పేరు ఏం పేరు, పి అనే ప్లేస్లో ఉంది. సో వాళ్ళు అనుకున్న మాట ఏంది, నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తాను. ఓకే, నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తాను, ఎక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చి మీ ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ నువ్వు ఎప్పుడు ఏమంది, ఎక్కడి నుంచి నేను ఎక్కడికి వస్తాను, నేను ఎక్కడి నుంచి మీ ఇంటికి వెళ్ళి వచ్చేసి మాట్లాడదాం, సో సెట్ మొత్తం అయిపోద్ది అని అనుకున్నారు. సో అదే ఈ సలీం అలీ కాన్సెప్ట్, ఈ సలీం అనార్కలి కాన్సెప్ట్. సో ఇప్పుడు చూద్దాం అసలు ఏంటి ఈ కాన్సెప్ట్స్ అంటే. దీని మీద 3 ఫార్ములాస్ ఉంటాయి. 3 ఫార్ములాస్ ఒకటే టీ ఈక్వల్ టు టోటల్ టైం ఈక్వల్ టు టైం 1 ఇంటూ టైం 2 ఓవర్ రూట్. ఇది ఒక ఫార్ములా. రెండోది S1 బై S2, S1 అంటే స్పీడ్స్, ఈక్వల్ టు T2 బై T1 ఓవర్ రూట్. ఇవి ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్. ఇప్పుడు చెప్పే మూడో ఫార్ములా, డిస్టెన్స్ ఈక్వల్ టు S1 T1. S1 అంటే స్పీడ్, T అంటే టైం, అంటే స్పీడ్ 1 ఇంటూ టైం 1 ప్లస్ స్పీడ్ 2 ఇంటూ టైం 2. ఈ 3 ఫార్ములాలు చాలాసార్లు అడిగాడు. సో ఒక్కొక్క ఫార్ములా గురించి బాగా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఫార్ములా గురించి డిస్కస్ చేద్దాం. ఏంటిది, టైం ఈక్వల్ టు T1 ఇంటూ T2. టైం ఈక్వల్ టు T1 ఇంటూ T2, ఇది డిస్కస్ చేద్దాం. ఈ టైం ఏందయ్యా అంటే, సపోజ్ ఒక ప్లేస్ నుంచి ఈ సలీం అనార్కలి అని ఇక్కడ ఉన్నారు. సో సలీం ఇక్కడ 10కి స్టార్ట్ అయ్యాడు. ఈ పాయింట్ దగ్గర కలవాలి ఇద్దరు. సలీం ఇక్కడ 10కి స్టార్ట్ అయ్యాడు. ఓకే, వీడు 24 మినిట్స్లో వచ్చేసాడు. కానీ అనార్కలి మళ్ళీ స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చేసింది. ఏమంటే 54 మినిట్స్ పట్టింది. దారిలో అన్ని మొత్తం జ్యూస్ రావాలి, కొనుక్కోవాలి, లిప్స్టిక్, మేకప్స్ అన్నీ. సో ఇంత టైం పట్టింది. సో వీళ్ళు ఎప్పుడు మీట్ అయ్యారు ఈ సీ దగ్గర అనేది మనం కొనుక్కోవాలి. అంటే ఇద్దరు అనుకున్నారు. ఒకడేమో ఈ స్పీడ్, ఒకడేమో ఎంత టైంలో వచ్చాడు, ఇంకోటి ఎంత టైంలో వచ్చాడు. సో ఈ పాయింట్ దగ్గర రావడానికి వాళ్ళిద్దరికి ఎంత టైం పట్టింది అంటే, తిను 10 దగ్గర స్టార్ట్ అయ్యాడు, తిను 10 AM దగ్గర స్టార్ట్ అయ్యింది. సో ఓకే, 10 AM దగ్గర స్టార్ట్ అయ్యాడు, దీనికి 24 మినిట్స్ పట్టింది ఇక్కడికి రావడానికి. ఏఎంకి 54 మినిట్స్ పట్టింది ఇక్కడికి రావడానికి. ఓకే, ఇలాంటి ఏసీ దగ్గర రావడానికి ఇద్దరికి కలిపి ఎంత టైం పట్టింది అని మనం కనుక్కోవాలంటే ఈ ఫార్ములా వేస్తాం. ఇప్పుడు చూద్దాం టైం ఎంత ఒకరిది. ఫస్ట్దేమో 24, నెక్స్ట్ది 54, ఇంత ఉంది. ఇదే కదా రూట్ T1 ఇంటూ T2. ఇప్పుడు విడగొడదాం. నాకు పెద్ద ఎక్కాలి రావు కాబట్టి విడగొడదాం. ఎలా రాసుకుంటాం, 24ని, లేదా ఫస్ట్ ఇది విడగొడదాం, 9 ఇంటూ 6గా రాసుకున్నా. దీన్ని ఎట్లా రాసుకున్నా, 6
ఇంటూ 4గా రాసుకున్నాం. ఓకే, 6 ఫిక్స్ అయిపోయింది. ఓకే, 6 ఇంటూ 6 ఇంటూ ఇంకెంత మిగిలింది మనకి, 4 ఇంటూ 9. 4 ఇంటూ 9 అంటే 4 ఇంటూ 9. 4 ఇంటూ 9 అంటే ఎంత, 36 కదా. 4 ఇంటూ 9 అంటే 36 కదా. కాబట్టి 6 ఇంటూ 6 ఇంటూ 36 ఎలా రాసుకోవచ్చు మనం, 6 ఇంటూ 6గా రాసుకోవచ్చు. సో ఈ వాల్యూ ఎంత, 36 ఇంటూ 36. 36 ఇంటూ 36 అంటే ఎలా రాసుకోవచ్చు, 36 స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పాం, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి, ఆన్సర్ 36. సో జస్ట్ ఏం చేయాలి, నాకు పెద్ద పెద్ద ఎక్కాలి, ఈ మొత్తం చేసేటప్పుడు తెల్లారిద్ది. కాబట్టి నేనేం చేశాను అంటే 24ని 6 4గా రాసుకున్నా. ఎలా అయినా రాసుకోవచ్చు, 8 3 కూడా రాసుకోవచ్చు, కాకపోతే నేను కన్వీనియన్స్ కోసం, ఎందుకు ఇక్కడ 54 ఉంది, 54 ఎలా రాసుకోవచ్చు మనం, 9 6గా రాసుకోవచ్చు. కాబట్టి 24 కూడా 6లో పోయింది కాబట్టి 6 వచ్చేలాగా రాసుకున్నాం. సో లైక్ టర్మ్స్ ఒక పక్కన తీసుకున్నా, 6 6 తీసుకున్నాం, ఇంకేం మిగిలినాయి, 4 ఇంటూ 9 మిగిలినాయి. 4 ఇంటూ 9 అంటే 36. 36ని మనం 6 ఇంటూ 6 కూడా రాసుకోవచ్చు కదా, అదే రాశా. కాబట్టి ఇది ఒక 36, ఇది ఒక 36. కాబట్టి ఆ రెండు అలా రాసుకున్నాను, 36 హోల్ స్క్వేర్గా రాసుకున్నా. పైన రూట్ ఉంది, ఇలాంటి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి, 36 మన ఆన్సర్. సో ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇద్దరు ట్రావెల్ అయ్యారు, ఒకే టైంకి ట్రావెల్ అయ్యారు కదా. ఈ ఆన్సర్ ఎంత వచ్చింది, మినిట్స్లో వచ్చింది. అంటే వాళ్ళిద్దరు 10కి స్టార్ట్ అయ్యారు, +6 36 అంటే 10:36కి సి దగ్గర మీట్ అయ్యారు. 10:36కి కబాల్ని అక్కడ ఆన్సర్ 36 ఉంది, టిక్ కొట్టేస్తాం, తప్పు అయిపోయింది. ఆన్సర్ 10:36కి, ఎందుకు 10కి స్టార్ట్ అయ్యారు కదా, 36 మినిట్స్ తర్వాత సి దగ్గర కలిచారు. ఇది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఉన్నాడు సలీం, ఇక్కడ అనార్కలి, సలీం అనార్కలి. సో ఇద్దరు కలిసి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుదాం అనుకున్నారు. ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారు, సపోజ్ మనం ఎంతకాలం వేస్ట్ వీ నీడ్ టు టాక్ విత్ ఈచ్ అదర్ ఆర్ పేరెంట్స్, సో దెన్ వీ కెన్ ఫిక్స్ ద మ్యాట్రిమనీ అనుకున్నారు. ఓకే, సో వాళ్ళు ఏమన్నారు, సో మనం ఒక పాయింట్ దగ్గర మీట్ అవుదాం, అక్కడి నుంచి యూ విల్ కమ్ టు టాక్ మై హౌస్ అండ్ యూ విల్ కమ్ టు మై హౌస్ అండ్ టాక్, అండ్ దెన్ ఏమ ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ అండ్ ఐ విల్ టాక్ అని చెప్పింది. సో ఇది కాన్సెప్ట్. ఎక్కడి నుంచి ఈయన ఒక స్పీడ్తో వచ్చాడు, ఎక్కడి నుంచి ఏమో ఇంకో స్పీడ్తో వచ్చింది. సో ఎక్కడి నుంచి వచ్చేటప్పటికి ఒక టైం అయింది, ఎక్కడి నుంచి వచ్చేటప్పటికి ఒక టైం అయింది. ఓకే, ఏమో స్పీడ్, ఈయన స్పీడ్ ఏమో S1, ఏమో స్పీడ్ ఏమో S2, ఏమో టైం ఏమో T1, ఏమో ఈయన టైం ఏమో T2. మనకు కావాల్సిన ఫార్ములా. ఓకే, ఇద్దరికి స్పీడ్ ఉంటుంది, టైం ఉంటుంది కదా, జస్ట్ అదే రాశా. S1 S2 ఈక్వల్ టు T2/T1 ఓవర్ రూట్. ఇదేమో స్పీడ్ ఆఫ్ ఫస్ట్ వాడిది, స్పీడ్ ఆఫ్ సెకండ్ వాళ్ళది. టైం T2 టైం ఎంత తీసుకుందేమో ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి, అదే T1 ఎంత తీసుకున్నాడు. ఇది క్వశ్చన్ కాన్సెప్ట్. ఒక పాయింట్ నుంచి ఇద్దరు ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి, ఒక పాయింట్ నుంచి ఏమో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఎంత టైం పట్టింది, వాళ్ళకి కావాల్సింది ఎంత, వీళ్ళల్లో ఒక టర్మ్ అడుగుతాడు. అంటే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ S1 లేదా వాట్ ఈస్ ద టైం అని ఇట్లా అడుగుతాడు. సో మ్యాక్సిమం స్పీడ్సే అడుగుతాడు. సో ఇప్పుడు ఒక లెక్క చేద్దాం. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఎప్పుడు చేద్దాం. A అండ్ B ఇద్దరు ఉన్నారంట, స్టార్టెడ్ జర్నీ ఫ్రమ్ X to Y, అంటే X నుంచి Yకి జర్నీ స్టార్ట్ చేశారంటే ఎవరెవరు, A అండ్ B రెస్పెక్టివ్లీ. ఓకే, ఆఫ్టర్ క్రాసింగ్ ఈచ్ అదర్ అంటే ఒక పాయింట్ ఖచ్చితంగా వాళ్ళు ఇలా వచ్చి ఇలా క్రాస్ అవ్వాలి, లేదా వీళ్ళు ఇలా వచ్చి ఇక్కడ క్రాస్ అవ్వాలి, ఖచ్చితంగా క్రాస్ అవ్వాలి. ఆఫ్టర్ క్రాసింగ్ ఈచ్ అదర్ ఇంపార్టెంట్, అంటే వాళ్ళు ఖచ్చితంగా మీట్ అయ్యారని. ఆఫ్టర్ క్రాసింగ్ ఈచ్ అదర్ వర్డ్ ఇంపార్టెంట్, ఆఫ్టర్ క్రాసింగ్ ఈచ్ అదర్. ఓకే, దే కంప్లీటెడ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ జర్నీ ఇన్ 6 into 1/8 hours. 6 into 1/8 hours అంటే ఇది ఏ స్పీడ్ అండ్ 8 hours. ఓకే, ఇది బీస్ స్పీడ్. ఓకే, ఇఫ్ ఏ స్పీడ్ ఈజ్ 32 km, క్యాలిక్యులేట్ బీస్ స్పీడ్. సో సింపుల్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నాడంట, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడంటే క్రాస్ అయిన తర్వాత రిమైనింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి తనకి 6.5 hours పట్టిందంట. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 8 hours పట్టిందంట. సో ఏ స్పీడ్ ఏమో 32 అంట, బి స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఏంటిది,
S1 S2 by T2 minus T2 by T1 over root S1 S2 by S1 by S2 ఈక్వల్ టు రూట్ ఓవర్ T2 మైనస్ T1. ఈ ఫార్ములా ఇప్పుడు వేయాలి. ఎందుకు? క్రాస్ ఈచ్ అదర్ అనే స్టెప్ వచ్చినప్పుడు ఒక స్పీడ్ ఇచ్చి 2 టైములు ఇచ్చి ఒక స్పీడ్ కనుక్కోమన్నప్పుడు, లేదా 2 స్పీడ్లు ఇచ్చి ఒక టైం ఇచ్చి ఇంకొక టైం కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా వేస్తాం. ఇప్పుడు చూద్దాం. సో ఇచ్చిన టైమ్స్ రాసుకుందాం. ఫస్ట్ ఏ టైం ఎంత, లేదా స్పీడ్స్ రాసుకుందాం. ఏ స్పీడ్ ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు? 32 km ఇచ్చేసాడు. మనం కనుక్కోవాల్సిందే ఇప్పుడు బి స్పీడ్ కాబట్టి బి అని రాసుకుందాం. రూట్ T1 ఇచ్చాడు. T1 ఎంత? 6.5 అంట. 6.5 అంట 6 1/8 అన్నాడు. 6 1/8 అంటే 6 8 48 49/8 అంతే కదా. అంటే ఓకే, ఇంత ఇచ్చాడు, కింద 8 ఇచ్చాడు. అంటే ఏ స్పీడ్ ఇచ్చేసాడు? బి స్పీడ్ ఇచ్చేసాడు. ఇప్పుడు చూద్దాం. 6 8 48 ఒకటే 49/8 49/8 8 కింద రాసేసుకోవచ్చు. ఎందుకు? డెనామినేటర్లో ఉంది. ఇంటూ 8 ఈ 8 ఎక్కడ రాసుకున్నాం? 49 ఇంటూ 8 ఎక్కడ రాసుకున్నాం? ఓవర్ రూట్ 7 ఇదంతా రూట్ 49 అంటే 7 2 8లు ఉన్నాయి. రూట్తో ఒక 8 పోయింది కాబట్టి 8. ఓకే, 32 బై అంతే. ఓకే, ఈ 32 బై రివర్స్ వేసాం. ఓకే రివర్స్ వేసాం అంటే ఇది T2 బై కదా, T1 కదా. T2 ఈ పైకి వచ్చింది అంటే 8/7 ఇది T2 కదా టైం. T2 పైన వేయాలి, కింద వేసేసాను, సారీ. సో ఇక్కడ పైన 8 వచ్చింది, కింద 7 వచ్చింది. అంటే S1 బై బి ఈక్వల్ టు 8/7. ఇప్పుడు చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? 8 parts 32 అంట. అంటే అంత ఇంటూ 4తో మల్టిప్లై అయింది. సేమ్ కింద కూడా అంతే చేస్తాం. 7 ఇంటూ 4తో మల్టిప్లై చేస్తాం. అప్పుడేమొచ్చింది? 28. ఫార్ములా S1 బై S2 ఈక్వల్ టు రూట్ T2 బై T1. అదే చేశాను నేను. ఇది మోడల్. ఈ మోడల్ చాలాసార్లు అడిగాడు. సో బెటర్ యూ ప్రాక్టీస్ మోర్. సో ఇప్పుడు చూద్దాం. ఆ థర్డ్ ఫార్ములా అసలు ఇంపార్టెంట్ కాదు, జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. డి ఈక్వల్ టు రిలేషన్ అడుగుతాడు. డి ఈక్వల్ టు S1 T1 ప్లస్ S2 T2. ఇది రిలేషన్. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ చూద్దాం. ఆల్రెడీ నో రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి? 2 రకాలు రిలేటివ్ స్పీడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. రిలేటివ్ స్పీడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏం చేస్తాం? ఇచ్చిన స్పీడ్స్ని ప్లస్ చేస్తాం. ఇన్ సేమ్ డైరెక్షన్ అంటే ఇచ్చిన స్పీడ్స్ని మైనస్ చేస్తాం. ఇది రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్. కొన్ని సమ్స్ చూద్దాం. ఏ అండ్ బి ఆర్ 144 km అపార్ట్. అంటే ఏకి బికి మధ్య 144 కిలోమీటర్లు ఉందని అర్థం. అపార్ట్ అంటే అది అపార్ట్. ఏబికి మధ్య 144 కిలోమీటర్స్ ఉంది అపార్ట్. సో ఏ కమ్స్ విత్ 10 km/h and B comes with 14 km/h in opposite direction. What is the time taken by them? అని అడిగాడు. ఓకే, ఇలా వచ్చినప్పుడు మన టైంకి అసలు రియల్ ఫార్ములా ఏంటిది? టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఇచ్చేసాడు, ఎంత? 114 కిలోమీటర్స్ ఇచ్చేసాడు. స్పీడ్ ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఏంటిది? 10 కిలోమీటర్స్ ఇచ్చాడు, 14 కిలోమీటర్స్ ఇచ్చాడు. ఏం డైరెక్షన్ అన్నాడు? ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నాడు. అప్పుడు మనం స్పీడ్స్ని ఏం చేసుకోవాలి? కలుపుకోవాలా, మైనస్ చేసుకోవాలా? కలుపుకోవాలి. 14 10 ఏమైంది? 24 అయింది. కాబట్టి డిస్టెన్స్ ఏమో 144, స్పీడ్ ఏమో 24. ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేద్దాం. డిస్టెన్స్ అంతా 144, స్పీడ్ 24. 4 ఎక్కువ కొట్టేస్తున్నాం. 4 3 12, ఇంకా 2 మిగిలిద్ది 24. 4 6 24, 4 6 24, 6 6 36. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 24 6లతో 24 6 244 అని గుర్తుపెట్టేసుకుంటూ ఉండాలి. ఎందుకు? ఒకసారి కొట్టేయచ్చు కదా. 24 6 244 అలా. సో ఎంత టైం పట్టింది? 6 minutes. ఓకే,
ఇది ఆన్సర్. సారీ 6 అవర్స్ పట్టింది ఇది. సో ఇలా రిలేటివ్ స్పీడ్. ఆపోజిట్ అంటేనేమో ప్లస్, సేమ్ డైరెక్షన్ అంటేనేమో మైనస్. ఆపోజిట్ డైరెక్షన్ అంటేనేమో ప్లస్, సేమ్ డైరెక్షన్ అంటే మైనస్. సో ఇది రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ చెప్పి మనం క్లోజ్ చేసుకుంటాం. అదేందయ్యా అంటే పోలీస్ థీఫ్ కాన్సెప్ట్. పోలీసు థీఫ్ కాన్సెప్ట్. పోలీసు థీఫ్ కాన్సెప్ట్లో 3 ఉంటాయి. ఏంటిది? సో రిలేటివ్ స్పీడ్ ఎంత, సో ఎంత టైంలో స్పీడ్ డిస్టెన్స్ ఎంత కవర్ చేశాడు, ఎవరో థీఫ్ ఎంత కవర్ చేశాడు తను పట్టుకోబోయే ముందులోపు, లేదా పోలీసు థీఫ్ని పట్టుకోవడానికి ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు. ఇక్కడేమో థీఫ్ ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు పోలీస్ పట్టుకునే లోపు, పోలీస్ థీఫ్ని పట్టుకోవడానికి పోలీస్ ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు, వాళ్ళిద్దరు రిలేటివ్ స్పీడ్ ఎంత. ఈ 3 కాన్సెప్ట్లు ఉంటాయి. దీని తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, ఒకటిగా చెప్దాం. ఇప్పుడు చూద్దాం. ఏ పోలీస్ మ్యాన్ see the thief at a distance at a distance of 150 meters. అంటే ఒక పోలీసు దొంగని 150 మీటర్ల దూరంలో చూశాడు. అంటే ఇప్పుడు పోలీస్కి థీఫ్కి డిస్టెన్స్ అంతా 150. ఓకే, అంతవరకే. ఇప్పుడు హీ స్టార్ట్స్ చేజింగ్ అండ్ ద థీఫ్ ఈజ్ రన్నింగ్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది థీఫ్ అండ్ పోలీసు లెక్కల్లో రిలేటివ్ స్పీడ్ ఎప్పుడు సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. ఎందుకు? థీఫ్ ఇటు పరిగెత్తే పోలీసు ఇటు పరిగెత్తాడు, ఇటుకుండా వస్తాడా? పోలీసు పరిగెత్తిన డైరెక్షన్లోనే పరిగెత్తుతాడు. కాబట్టి రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమైంది? మైనస్ అయింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. స్టార్ట్స్ చేసింగ్ ద థీఫ్ అండ్ థీఫ్ రన్నింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 7 మీటర్ పర్ సెకండ్ అండ్ పోలీస్ రన్నింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 5 మీటర్ పర్ సెకండ్. ఓకే, లేదంటే అంతే. ఓకే, సరే. థీఫ్ 5 మీటర్ పర్ సెకండ్, పోలీసు 7 మీటర్ పర్ సెకండ్. ఎందుకు? పరుగు పోయిద్దిగా, పోలీసు స్పీడ్ పరిగెత్తాలి కదా. సో పోలీస్. సో ఓకే, ఇప్పుడు అడిగే క్వశ్చన్స్. వాట్ ఈస్ ద టైం టేకెన్ బై పోలీస్ టు క్యాచ్ థీఫ్. అంటే పోలీస్కి టైం ఎంత పట్టింది? టైం అంటే ఏంటిది? టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. అది వేయాలి. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ 150. స్పీడ్ ఎంత? స్పీడ్ అంటే ఏంది? 2 స్పీడ్లు ఇచ్చాడు. ఏ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్. కాబట్టి మైనస్ చేసుకుంటాం. 7 - 5 అంటే 2 కొట్టేసుకున్నాం. ఎన్నిసార్లు పోయిద్ది? 75 సార్లు పోయిద్ది. అంటే ఈ 75 టైము. ఈ 75తో లింక్ అంటే ఇప్పుడు ఏంటది? డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్ ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు అంటే వాడి స్పీడ్తో ఈ టైంని మల్టిప్లై చేసుకోవడం. అంతేగా డిస్టెన్స్ అంటే 5 × 75. 5 × 75 ఎంత? 375 డిస్టెన్స్ కవర్ చేశాడు. ఎవరో? థీఫ్. ఇప్పుడు పోలీసు దగ్గరికి వద్దాం. పోలీసు కొంచెం ఎక్కువ పరిగెత్తాలిగా. కాబట్టి ఇప్పుడు పోలీసు యొక్క డిస్టెన్స్ కనుక్కోమంటే ఎంత? పోలీసు యొక్క స్పీడ్ ఇంటూ టైం అంటే 7 × 75 525. సో ఈ ఆల్రెడీ ముందు క్యాలిక్యులేట్ చేశాను కాబట్టి ఆన్సర్స్ చెప్తాను ఇట్లా. సో 7 ఇలా చేసాం. 7 × 75 ఎందుకు? ఇది స్పీడు, ఇది టైం. అప్పుడే డిస్టెన్స్ వచ్చేది. ఇది పోలీస్ స్పీడ్. వాడు పోలీస్ డిస్టెన్స్ అడిగాడు అనుకో, పోలీసు స్పీడ్ ఇంటూ టైము. థీఫ్ స్పీడ్ అడిగాడు అనుకో, థీఫ్ స్పీడ్ ఇంటూ టైం. 5 × 75 375. పోలీస్ కవర్ చేసిన డిస్టెన్స్, పోలీసు స్పీడ్ 7 × 75 525 మన ఆన్సర్. ఇది ఈ పోలీసు లెక్క చాలాసార్లు అడిగాడు. ఇప్పుడు ఇంకో మోడల్ అంటే ఇంతవరకు బాగానే ఉంది. సో ఇక్కడిదాకా వచ్చాడుగా, బాగానే ఉంది. ఇంకోటి అడుగుతాడు ఎక్స్ట్రా. వాళ్ళిద్దరూ 16 సెకండ్ల తర్వాత లేదా 18 సెకండ్ల తర్వాత ఎంత డిస్టెన్స్ కవర్ చేశారు, ఎంత డిస్టెన్స్ వాళ్ళ మధ్య ఉంది అని అడుగుతాడు. సో అదొక్కటి చెప్పుకొని వెళ్ళి క్లోజ్. ఇప్పుడు ఆ లెక్క చూద్దాం. ఏందయ్యా అంటే ఏ థీఫ్ నోటీస్డ్ బై పోలీస్ ఫ్రమ్ ద డిస్టెన్స్ ఆఫ్ 80 meters. The speed of the policeman is 21 km/h. And thief speed is 20 km/h. What is the distance between them? ఈ లైన్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద distance between them after 18 seconds. ఇది ఇంపార్టెంట్. ఆఫ్టర్ 18 seconds. వాల్యూ దేంట్లో ఇచ్చాడు?
మీటర్ పర్ సెకండ్లో ఇచ్చాడు, కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు. మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలంటే ఎలా మార్చుకోవాలి? ఇంటూ 5/18. అది ఎప్పుడు వేయాలి చూద్దాం. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య మనకు తెలియాలి కదా, టైం ఎంత తెలియాలి. ఫస్ట్ టైం ఉంటేనే కదా, టైంతో ఈ స్పీడ్ తెలియాలి. సో ఆ స్పీడ్ తెలిస్తేనే కదా మనం దీంతో మల్టిప్లై చేసి ఎంత వెళ్ళాడు అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎంత? 80 km అన్నాడు. 80 వేసుకున్నా. ఓకే, ఈ 80 వేసుకున్నా. ఈ 80 వేసుకున్న తర్వాత రిలేటివ్ స్పీడ్ ఇద్దరు సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ అయింది. 21 కిలోమీటర్స్ మైనస్ ఇదంతా 20 కిలోమీటర్స్ అంటే 21 మైనస్ 20 1 కిలోమీటర్. కానీ ఒక టైం సెకండ్స్లో ఇచ్చాడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను ఇంటూ 5/18 వేసుకున్నా. ఓకే, ఇంటూ 5/18. ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం జస్ట్ ఇదేంటి డిస్టెన్స్లో ఇప్పుడు 80 కిలోమీటర్ డిస్టెన్స్. ఓకే, 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ మైనస్ ఎందుకు దాటేశారు, ఇది మొత్తం దాటేసింది. క్వశ్చన్ మొత్తం అయిపోయింది. ఇంకా వాడేమడిగాడు? 18 సెకండ్స్ తర్వాత ఎంత డిస్టెన్స్లో వాడు ఉన్నాడు అని అడిగాడు. మనం ఏం చేయాలి అప్పుడు? 80 మైనస్ 1 ఇంటూ 5/18. దీన్ని మార్చుకున్నాం. దీన్ని 1 కిలోమీటర్స్ని 5/18గా మార్చుకున్నాం. ఈ స్టెప్ తీసేసి. సో 80 మైనస్ 1 ఇంటూ 5/18 అంటే 1 కిలోమీటర్స్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకున్నా. ఇంటూ గివెన్ టైం సింపుల్గా చెప్పాలంటే 80 మైనస్ 1 ఇంటూ 5/18. ఈ 5/18 ఏంటది? ఈ 1 కిలోమీటర్ వచ్చింది కదా, రిలేటివ్ స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్లో వచ్చింది. కానీ వాడు మనల్ని కనుక్కోమంది మీటర్ పర్ సెకండ్లో. కాబట్టి ఈ 1ని 5/18 వేసుకుని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకున్నాం. ఇంకా గివెన్ అంత టైం ఇచ్చాడు. సో వాడు ఇప్పుడేం అడిగాడు? వాడు ఎంత దూరం పరిగెత్తాడు? 18 కిలోమీటర్స్ తర్వాత అంటే 18 సెకండ్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్. ఇదే డిస్టెన్స్. ఈ టోటల్ డిస్టెన్స్ ఏమో 80 ఉంది. సో 18 మినిట్స్ తర్వాత అంటే 18 సెకండ్స్ తర్వాత ఎంత ఉందో ఇది 18 సెకండ్స్కి వాళ్ళు పరిగెత్తింది. అంటే దీంట్లోంచి ఇది తీసేస్తే 18 సెకండ్స్ తర్వాత ఎంత పరిగెత్తారో ఉంటుంది కదా. సింపుల్. ఇదే టోటల్ డిస్టెన్స్. ఇది వాళ్ళు ఆ 18 సెకండ్స్ పరిగెత్తింది. వాళ్ళ రిలేటివ్ స్పీడ్ ఇది. ఓకే, వాళ్ళ రిలేటివ్ స్పీడ్ ఇది 18 సెకండ్స్ డిస్టెన్స్. ఓకే, దీని తర్వాత పరిగెత్తింది ఇప్పుడు మనం కనుక్కుంటున్నాం. ఈ 18 క్యాన్సిల్. 1 ఇంటూ 5 5. 80 మైనస్ 5 ఈక్వల్ టు 75. సో ఈ 75 మీటర్స్ పరిగెత్తాడు. అంటే 18 సెకండ్స్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ 75 మీటర్స్. ఇలా చేయాలి లెక్క. ఓకే దెన్ బాయ్. రేపు ఇంకో కొత్త క్లాస్ని చెప్పుకోవచ్చు.